ఆంధ్ర ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 104వ కీర్తన. వినరేయు నరులారా, వీణులకి మీరా, మనల రక్షక క్రీస్తు మనతో ఉంటారని కీర్తన పట్టుకొని ఆరాధనలో ప్రవేశించారు. Vinereo naro
పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించు. ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా రక్షకునికై నీ దయతో మార్చు. మిగుల కరుణగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములను క్షమాపణ దయచేయి. మేము నీ కృప చేత నిత్య జీవము పొందినట్లు నిన్ను గురించి నీ చిత్తమును గురించి సరైన జ్ఞానము నీ మాటలను వినేయగలను. మా యందు నీ పరిశుద్ధాత్మను నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమును విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను గ్రహించు. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడు. క్రిస్మస్ తరువాతి ఆదివారం కొరకైన ప్రార్థన. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను. సదాకాలమున్న వాడు నీవే. యెహోవా రాజ్యం చేయుచు
ప్రభావం ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో తన నడుము కట్టుకుని ఉన్నాడు. Amen.
సర్వశక్తి గల నిత్యుడు అయిన దేవా, నీ ప్రియ కుమారుని పేరట మేము సత్క్రియల యందు వృద్ధి పొందునట్లు నీ కటాక్షము చొప్పున మా సకల కార్యముల యందు మమ్మల్ని నడిపింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. దయచేసి కూర్చోండి. క్రిస్మస్ తరువాతి ఆదివారం కొరకైన లేఖన భాగాలలో నుండి పాత నిబంధన వాక్య భాగాలు శ్రీ బి సంపన్న కుమార్ గారు చదువుతారు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము ప్రారంభం నుండి 5 వచనాలు. పత్రిక వాక్య భాగము కుమారి కాటం ప్రియాంక చదువుతారు. ఫిబ్రవరికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి 16వ వచనం వరకు. పరిశుద్ధ సువార్త వాక్య భాగము జయలక్ష్మి గారు చదువుతారు. లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనం నుండి 32వ వచనం వరకు. ఏర్పాటు చేయబడిన వారు వచ్చి ఈ దినము కొరకైన వాక్య భాగములు చదువుగా విద్దాం. ముందుగా విశాఖపట్నం పాత నిబంధన వాక్య భాగం యెషయా 11వ అధ్యాయము ప్రారంభం 5 వచనం. క్రిస్మస్ మొదటి ఆచరణకు ఏర్పాటు చేయబడింది. వాక్యం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 5 వచనం. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు అధికారము ఆత్మ, ఆలోచన కలుపులకు ఆధారము ఆత్మ, తెలివిని యెహోవా యొక్క భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండదు. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయదు. తన వాగ్దానములను చేత లోకమును పట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడిపట్టుగా ఉండదు. ఇంతపల్లి క్రిస్మస్ తర్వాతి ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి 16వ వచనం వరకు ఇలా రాయబడింది. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వాడుగా ఆయనను చూచుచున్నాము. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికి అందరికీ ఒకటే
ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానం చేతును అనని. మరియు నేను ఆయనను నమ్ముకొని అందున అని, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని వేధించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాల్పడాలి. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతానము స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇంత పర్యంతం. పరిశుద్ధ సువార్త వాక్య భాగం ఆశ గారు చదువుతారు. పెర్సిపాల్ అనుకున్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 22వ వచనం నుండి 32వ వచనం వరకు. క్రిస్మస్ తర్వాత ఆదివారం కొరకే ఏర్పరచబడిన పత్రిక పాఠభాగము లూకాసు వార్త 2వ అధ్యాయం 22 నుంచి 32 వరకు. లూకాసు వార్త 2వ అధ్యాయం 22 నుంచి 32 వచ్చిన వరకు. అంతటా ధర్మశాస్త్రాధిపతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువు అయిన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడేది. సీమోనును వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియు ఆషేరు గోత్రపు రాళ్ళను సమూయేలు కుమార్తె అయిన అన్న ఇంతటి పర్యాలు 32 వరకు. అపోస్తలుల విశ్వాసం ప్రమాణం కలిసి భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరించబడి కన్యక మరియ పుట్టి పొత్తు పిల్లలుగా సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృష్టలోకములోనికి దిగినది. చనిపోయిన వారి నుండి 3వ దినాన లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చొని నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడికి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ
ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 117వ కీర్తన. యేసునాథుని యోధులందరూ వాసి వీటులండు, వేగమే వాసి వీటులండు కీర్తన. కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. లూకాసు సువార్త 2వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుతున్నాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 27వ వచనం ప్రారంభం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు
అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, విశ్వాసులారా, మీకందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ముందుగా నా వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుని మహాకృపను బట్టి ఈ 2020వ సంవత్సరం ఆఖరి ఆదివారం మనమందరం సజీవులము కాబట్టి ఇలాగా వ్యక్తిగతంగా కుటుంబాలతో కలిసి వచ్చి ఈ పునరుద్ధాన దినం ఆదివారం ఆరాధనలో ఏకీభవించడానికి పరిశుద్ధమైన సహవాసంలో దేవుని బిడ్డలుగా వచ్చి ఆయన ముఖదర్శనం చేసుకొని ఆయన స్తుతించి ఆరాధించి గొప్ప భాగ్యము మనందరికి అనుగ్రహించిన దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటున్నా. ఈ సంవత్సరం ఈ కరోనా వైరస్ బట్టి ఏమో కానీ క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ పండుగ చాలా గంభీరంగా జరిగింది. అనేక మంది దేవాలయాలకు వెళ్ళటం, భక్తితోనూ భయంతోనూ మరింత విశ్వాసంతో దేవుడిని సేవించడానికి మనం చూస్తున్నాం. ఎందుకు ఈ సంవత్సరం కొన్ని చోట్ల బాక్సింగ్ డే లేదు, 26వ తారీఖు. ఇట్లా క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ పండుగ, బాక్సింగ్ డే. దేవుని పిల్లలుగా ఆయన మనకు బహుమానంగా అనుగ్రహించబడిన క్రీస్తు యేసు వారి గురించి తలపోసుకుంటూ స్తుతించే గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చారు. ఒక చేదు మారాలాంటి అనుభవం అందరికీ అనుభవంలోకి వచ్చింది కదా. ఈ కోవిడ్-19 బట్టి కొంతమంది బలహీనపడ్డారు, కొంతమంది భయపడ్డారు, కొన్ని గృహాల్లో ఎడబాటు కలిగింది. ఈ చేదును దేవుడు మారాగా మార్చినట్లుగా మనల్ని సజీవులుగా గొప్ప ఆదరణతో ఈ సంవత్సరాంత దినాలను తీసుకుని వచ్చాడు. అంటే 2020 ఒడ్డు వచ్చారు కదా, 2021 దేవుడి చేత మీద మనం అడుగుపెట్టబోతున్నాం. ఈ క్షేమదాయకమైన స్థితి, ఈ ఆదరణ, నిరీక్షణ, ధైర్యము దేవుని విశ్వాసముగా యేసుక్రీస్తులోనే మనం పొందుకోగలుగుతున్నాం. ఈ దినము చదువుబడినటువంటి 3 లేఖన భాగాల్లో కూడా క్రీస్తు జన్మం యొక్క పుట్టుక యొక్క ఉద్దేశాన్ని చూస్తున్నాం. ఆయన రాక వలన కలిగినటువంటి దొరికినటువంటి ఆదరణ, నెమ్మదిని గురించి కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ప్రభు యొక్క జన్మం, ఆయన నరావతారం, అవతారాలు కూడా లేవు కదా. మొన్న ఒక అవతారం, ఈ వేళ ఒక అవతారం, రేపు ఒక అవతారంలో అలా వచ్చేది. ఆయన శరీరధారిగా సువార్తలు చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక వంశావళిని జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధుడైనటువంటి మత్తయి సువార్త దావీదు వంశంలో నుండి ప్రభు జన్మిస్తారని తెలుస్తున్నారు. అందుకనే అబ్రహాము సంతానం ఎత్తి యూదుల కొరకు ప్రాముఖ్యంగా ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు దావీదు కుమారుడు అబ్రహాము సంతానం నుండి వస్తారు. ఎందుకంటే ఇది యూదులకు చాలా అవసరం. వాళ్ళు దేనికి ఎవరి కొరకు కనిపెడుతున్నారు? మెస్సియా కొరకు, దావీదు వంశంలో మెస్సియా అవసరం. కాబట్టి యూదులకు ఆయన పుట్టుపూర్వోత్తరాలను మత్తయి సువార్త 6వ అధ్యాయంలో తెలియజేయటాన్ని మనం చూస్తున్నాం. అలాగే లూకా సువార్తలో 3వ అధ్యాయంలో చూస్తాము యేసు ప్రభు వారి యొక్క జన్మము అన్యులకు రాసినటువంటి సందర్భాన్ని, ఆ పరిస్థితిని చూస్తాం. ఈయన ఆదాము వంశంలో నుండి, అంటే ఆది పురుషునిలో నుండి వచ్చినటువంటి, ఆది పురుషుని సృష్టించిన వారు, పడిపోయినటువంటి మానవుని లేవనెత్తడానికి వచ్చినది ఎవరు? దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారే అని ఇక్కడ లూకా సువార్తికుడు ఆయన దేవుని కుమారుడు అని తెలియజేయడానికి. మనము ఆ మత్తయి సువార్తను చూస్తే అబ్రహాము నుండి నెమ్మదిగా యోసేపుకి వంశావళి వస్తారు. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ చూస్తుంటే ప్రభు యేసుక్రీస్తు వారి తండ్రి అయిన యోసేపు నుండి ఎక్కడ వస్తుంది? ఆదాము వంశావళికి చూపిస్తారు.
ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ఆది నుండి ఉన్నటువంటి వాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన ఎప్పటి వాడు? ఆదిలో ఉన్నటువంటి దేవుడిగా మనం ఆయనను చూస్తూ ఉన్నాం. ఈ లోకానికి మనుష్యునిగా వచ్చాడు, శరీరంగా వచ్చాడు. ఇవి సువార్త వాక్య భాగంలోనూ పాత నిబంధన వాక్య భాగంలో చాలా వివరంగా ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. ఈ పత్రిక వాక్య భాగం యోహాను సువార్త ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన రాక ఎప్పటిది, ఈయన ఎప్పటి వాడు? మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదువుకుంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపలేదు. ఇప్పుడు వాడిన ఆదిలో ఉన్నటువంటి ఆయన శరీరము దాచి మన మధ్యకు వచ్చినట్టుగా 14వ వచనంలో మనం చూస్తాం. ఆ వాక్యం ఏ వాక్యము? ఆదిలో ఉన్నటువంటి వాక్యం, ఆది దేవుడైనటువంటి వాక్యం ఇప్పుడు మన మధ్య శరీరము దాచి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆదిలో ఉన్నటువంటిది శరీరము దాల్చి మానవుడై మన మధ్యకు వచ్చినట్లుగా యోహాను సువార్త చూస్తుంది. ఇంకా మత్తయి లూకా సువార్తలో ఎందుకు క్రిస్మస్ అయిపోయింది, క్రిస్మస్ ప్రసంగం చేస్తున్నాడు అనుకోవాలి. ఎందుకు ఆయన శరీరం దాల్చి అయిపోయింది, పండగ అయిపోయింది, సంబరాలు అయిపోయింది. ఇప్పుడేంటి అసలు ఆయన ఉద్దేశం మనం గ్రహించగలిగి ఉండాలి. యోహాను సువార్తకుడు ఏమని చెప్పాను? ఆదిలో ఉన్న దేవుడు ఇదిగో శరీరం దాల్చి మన మధ్యకు క్రీస్తుగా తాను కనబరుచుకున్నాడు. మత్తయి సువార్తకుడు, లూకా సువార్తకుడు ప్రభు గురించి ఏం రాశారు? మత్తయి సువార్త మనందరికీ కంఠస్థ వాక్యం కదా, 1వ అధ్యాయం 20-21 వచనాలు. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందని రాశారు. ప్రవచనాలు ఎత్తి రాయటం మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప విషయం! ఆయన జన్మము గురించి ఘంటాపదంగా రాస్తూ ఉన్నారు. చెప్తారు. ఈరోజు చదవబడిన పత్రిక వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ పత్రికలో ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివ్వాలి. ఆ పిల్లలు అంటే మన మానవాళి అంతటి రక్షణ, ఏ ఒక్కరి రక్షణ కాదు. పక్షపాతం లేదు. యూదులు కానీ యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడు. ప్రభు అందరికీ ప్రభు అయిన, అందరికీ చెందినవాడు. అందరంటే ఎవరు? రక్త మాంసములు కలిగిన వాళ్ళందరూ. ఇప్పుడు ఏ మతమని చెప్పుకోనివ్వండి, ఏ కులమని చెప్పుకోనివ్వండి, ఏ ప్రాంతమని చెప్పుకోనివ్వండి, రక్త మాంసములు కలిగిన ప్రతి ఒక్కరికి యేసు దేవుడే. అంటే చాలా మంది గ్రహించట్లేదు, ఇంకా అర్థం చేసుకోవట్లేదు, వారికి అవగాహన రావట్లేదు. ఇంకా కొంతమంది దగ్గరికి శుభవర్తమానము వెళ్ళలేదు. కాబట్టి మా దేవుడు ఈయన మా దేవుడు అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ యేసుప్రభు ఎవరికి దేవుడు? రక్త మాంసములు కలిగిన వాళ్ళందరికీ ఆయన దేవుడే. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయాలి. ఒక్క విషయంలో తప్ప అన్నిటి ఆయన సహానుభవం కలిగిన వాడయ్యాడు. ఏమిటా ఒక్క విషయము? పాపం విషయంలో. మనమందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించే గొప్ప మహిమను పొందగలిగాం. 4వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు చూడండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకునే దానికి గట్టిగా చేపట్టదుము. చదువు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుదము. ఇక్కడ విశ్వార్తలో ఆయన పాపం లేని వాడుగా కనబడుతున్నాడు. అదే చెప్తున్నాడు కదా, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాదు అన్ని విషయాలు. ఎందుకంటే ఆయన దేవత్వంతో ఆయన దైవ స్వరూపంతో వచ్చిండే మనం కాకపోదు. ఈ దేహంలో ఇది బాధడానికి ఏం తెలుసని నెపాలపోదు. ఒక్క పాపం విషయంలో తప్ప అన్నిట మనతో ఆయన సహానుభవం కలిగిన వాడిగా ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. సువార్త యొక్క మాటలు మనం వింటూ ఉన్నాం. ప్రభు వారి జన్మ కన్యక గర్భవతి అయి కుమారుడు బెత్లెహేములో 8వ దినాన సంతతి చేయించారు. పేరు పెట్టారు. దేవదూత ఏం పేరు పెట్టమని చెప్పింది? ఇమానుయేలు దేవుడు మనకు యేసు రక్షకుడు. గొప్ప అర్థంతో ఆ పేరు చెప్పినప్పుడు అదే పేరు ఆయన 40వ దినాన దేవాలయంలో తీసుకుని వెళ్ళి చేయాల్సినటువంటి అవి ఆచారం అంటారో కర్మకాండ అంటారో లేకపోతే దేవుని భయభక్తులతో చేసిన పని. మనం సాధారణంగా ఇద్దరు విషయంలో ఈరోజు ఇది జ్ఞాపకం చేసుకుంటాం. నీతి న్యాయం ధర్మశాస్త్రం విషయంలో తూచాతకుండా ఆ పద్ధతి ఆ క్రమాన్ని ఆచరించిన వారిలో జకరియా ఎలిజబెత్లను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు దాన్ని చదవరు కదా, ఇంగ్లీష్ మీడియం చదివితే అలాగే ఉంటుంది. అందుకే నాకు భయం. తెలుగు మీడియం పెట్టి గమనించుకునేవారు రాగానే చక్కగా నాకు అవసరమైన వాక్య భాగాన్ని చదివాను. ఎవరైనా సుబియం ఆయన గురించి ఏం రాయబడింది? అతడు ప్రభు ఇక్కడ మనం చూస్తాం కదా 25వ వచనంలో యెరూషలేమునందు సుబియను ఒక మనుష్యుడు నేను అతడు నీతివంతుడును భక్తిపరుడైంది ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు. ఈ యవన దంపతులు 20వ తారీఖు పాస్టర్ గారు చెప్పారు కదా, ఇంచుమించుగా ఎంత వయసు ఉందంటే మరి అన్నప్పటికీ 14-15 వస్తుంది. వాళ్ళు దేవాలయానికి వచ్చి అర్పించిన అర్పణను బట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసు అదే. గొర్రెలను కొట్టేయడం కాకుండా వెనుకబ కారణంలో లేవే కారణంలో మనం చూస్తాం. పేదలైతే తీసుకుంటారు, కనీసం అయితే గోపలైనా పావురాలైనా తీసుకుని రావు, అవి తక్కువ ఖరీదు. కాబట్టి వాటిని తీసుకురావడం ద్వారా వీళ్ళు నిరుపేదలు అనే విషయం అక్కడ అవగతం అవుతుంది. అన్ని విషయాలు ఇక్కడ యోసేపు మరియలు కూడా సుబియను మాత్రమే కాదు, జకరియా ఎలిజబెత్లు మాత్రమే కాదు. ధర్మశాస్త్ర విధి చొప్పున ఏమేమి చేయదు అన్ని ఆయన చేస్తున్నారు. సున్నతి చేయించు, నామకరణం చేయించు, ప్రతిష్ఠించు, శుద్ధీకరణ ఆచారణ చేయించు. మన యవనస్తులు వయసు చిన్నవాళ్ళైనప్పుడు కూడా దేవుని విధి చొప్పున క్రమం తప్పట్లేదు. మన కోసం చేసేస్తారు. ఇవాళ కాకపోతే ఇంకొకసారి కాకపోతే ఇంకొకసారి కోసం చేసేస్తారు. ఎంత భక్తితో ఎంత భయంతో దేవుని సన్నిధిని వాళ్ళు గడుపుతున్నారో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గురించి ఇటు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అసలు ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఈరోజు చదువుబడిన 3 వాక్య భాగాల ద్వారా అసలు ప్రధాన ఉద్దేశం ఏమిటి? యేసు యొక్క శరీరం దాల్చి భూమి మీదకి రావటంలో ఎందుకు మన కొరకు ఇంత యోహాను సువార్త వాక్యం చెప్పుకున్నాక ఆ వాక్యం శరీరధారి అయి ఏ మర్మం అంటుంది? శరీరధారి అయిన మర్మం అందు ఆయన మహిమ ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాం? ఎవరో చూస్తున్నాం? యేసుక్రీస్తు వారిలో
దేవుని మహిమను మనం చూస్తున్నాం. కొత్తగా బయలుపరుస్తున్నాడు దేవుని మహిమను. ఆయన మహిమ ఎలా ఉండేది పూర్వము? యోహాను హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రారంభం ఎలా ఉందండి? హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రారంభం చదవండి, మీ బైబిల్ తీసి చదవండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. చాలు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ఎలా మాట్లాడారంటే వాక్యం ద్వారా మాట్లాడాడు, ధర్మశాస్త్రం ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, రాజులు యాజకులు ఉరుకులు మెరుపులు ప్రకృతి ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడైతే మనం అందరం చక్కగా నూతనంగా మరింత తేటగా మరింత స్పష్టంగా ఎలా బయలుపరుస్తున్నాడు? తన కుమారుడు యేసుక్రీస్తు వారిని చూసిన వారు ఎవరు చూసినట్టు? మెరుపులు అంటే దేవుడు చూసినట్టు, మెరుపులు చూస్తే ఉరుగులు అంటే దేవుడు చూసినట్టు, చేపలు చూసి లేకపోతే జంతువులు చూసి దేవుడు చూసినట్టు కాదు. ఎవరు చూస్తే దేవుడు చూసినట్టు? యేసయ్య మాట వింటే, యేసయ్య పద్ధతి మన ధ్యానంలో దర్శించుకుంటే ఎలా ఉంది? ఇప్పుడు ఆయన ఇంకా బాలుడుగానే ఉన్నాడా? ఆ దైవ కుమారుడిని ఆ మన కొరకు బయలుపరిచాడు కనుక ఇప్పుడు మనము ఆ కుమారుని స్వరూపమందున్నటువంటి ఆయన మనకు మహిమపరచాలి. గోచరము కాని విషయాలు ఎన్నెన్నెన్నో ఆయన బయలుపరుస్తున్నాం. యేసుక్రీస్తు ఎంత గొప్ప భాగ్యం మనకిచ్చాడు. ఇదంతా దేవుని ద్వారా మనం పొందుకోగలంటే నీతి న్యాయం ఆయన అనుసరించడం ద్వారా. ఈరోజు పాత నిబంధన వాక్య భాగం 11వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపకాలు తెచ్చుకుంటే పాత నిబంధన వాక్య భాగం యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో యెషయా ముందు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారములకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారములకు ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచు. ఇప్పుడు మనకు అవసరమైన వాక్యము 3-4 వచనాలు. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును, భూనివాసంలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. ఈ మాటలు చదువుకుంటున్నాం. ఈ తదనంత అధ్యాయాన్ని మనం గుర్తు చేసుకుంటే అశ్షూరు పడద్రోయబడిన చెట్టుతో పోల్చబడింది. పడద్రోయబడిన చెట్టుతో పోల్చబడినట్లుగా మనం చూస్తున్నాం. 33-34 వచనాలు. చూడుడి, ప్రభువును సైనికులకు అధిపతి యెహోవా భేకరముగా కొమ్మలను తెగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడినట్లు ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును, లెబనోను బలవంతుడైన యొక్కని చేత కూలిపోవును. లెబన అశ్షూరు ఈ రాజ్యం ఒక చెట్టు కూలదోయబడినట్లుగా, వేళ్లతో సహా పిరిగివేయబడి పడిపోయినట్లుగా ఈ బలమైన రాజ్యాలన్నీ కూడా ఒప్పకూలిపోయి. అయితే కొనసాగింది. యెషయా ముందు నుండి చిగురు పెట్టు అంటే దావీదును వేరు చిగురిస్తుందని చెప్తున్నాడు ఈ వాక్య భాగం. కదండి, ఈ మాట మనం చూస్తుంది. దావీదులకు చెందినటువంటి యోధా సంతానం వేళ్లతో పెకిలింపబడి లేదు, నరకబడి పనిష్మెంట్ అంట. నరకబడిది మాత్రమే, అది ఇంకా వేళలా ఉన్నాయి. ఆ మొద్దు అలాగే ఆ మొద్దు నుండి ఆ వంశంలో నుండి ఇదిగో చిగురు అంటున్నాడు. దాని వేరు నుండి అంకురము ఎదిగి, మొద్దు నుండి చిగురు పుట్టును, వేరు నుండి అంకురము ఎదిగి ఫలించు. ఆయన వచ్చారు ప్రవచనాలుగానే ముఖాలుగా చదువుకున్నాం, విన్నాం. అనేక దృశ్యమాలికల్లో టీవీలో ఈ సోషల్ మీడియాలో క్రీస్తు జన్మ వృత్తాంతాలను మనం తినిపించాం, పరవశం చెందాం, సంతోషించాం. కానీ ఇప్పుడు
క్రిస్మస్ అయిపోయింది. క్రిస్మస్ తరువాతి పుట్టుక సందర్భం అయిపోయింది. ఇప్పుడు తరువాతి ఆదివారం. ఇప్పుడు ఆయన ఎలా అర్పించుకోబోతూ ఉన్నాడు? ఆయన నీతి కళ్ళతో చూసేదాన్ని బట్టి ఎవరు చెప్తే వినేసి మనకులాగా మనం చాలాసార్లు అలాగే కదా కొన్నిసార్లు భ్రమిస్తాం. చూసాం అనుకుంటాం, స్పష్టంగా అనుకుంటాం, చూడుతుంది కాదు, వాస్తవంగా మనం సరిగ్గా చూడలేదు. ఎవరు ఏదో చెప్తారు, ఈ చెవులు వేసుకుని భుజాల మీద తెచ్చుకొని మనం మోసుకుని ఊరంతా తిరుగుతాం. ఆయన అలా చేయడం కదా, వినదానిని బట్టి చూసిన దానిని బట్టి కాదు. కానీ ఎందుకంటే ఆయన ఏం ఎరిగినవాడు? అంతరంగా నీ హృదయం అంతా ఎరిగినవాడు. ఎవరో నీ గురించి చెప్తే ఆయన నమ్మేసి చేయడు సుమి. ఆయన రాజ్యంలోకి మనల్ని చేర్చుకోడు. ఎవరో చెప్పేసి మన గురించి ఎవరో సాక్ష్యం ఇవ్వడం కాదు, మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కనుక. నీతి న్యాయం ఇవి ఈరోజు సమయంలో కూడా అవే పదాలు మనం చూస్తూ ఉంటాం. నీతి న్యాయం యథార్థత ప్రేమ కలిగి మనం నడుచుకుంటే, ఆయన స్వారూప్యతను మనం దర్శించినప్పుడు నిజంగా మనకు మన పాపస్థితి గుర్తొచ్చి భయం కలిగితే వెంటనే ఆయన ప్రవచనాలను చూస్తున్నాం. నెరవేర్పు సమయంలో 2వ గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనంలో దావీదును గురించి చెప్పినటువంటి ప్రవచనం ఈ మాట. సమయంలో 2వ గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం చూడండి. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యం స్థిరము, నిత్యము స్థిరము, నీ సింహాసనము నిత్యము స్థిరము. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరము, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడదు అని చూస్తున్నాను. ప్రవచనాన్ని మెస్సయ్య దైవ కుమారుడైన యేసుక్రీస్తు వల్ల మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వల్ల ఇదే పాత నిబంధన వాక్యంలో యొక్క సారాంశం చూస్తున్నాం. నీతి న్యాయాలను గ్రీకులో డికయోస్ అంటారు, హీబ్రూలో యాషన్ అంటారు. ఇందులో ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడేవాడు. నీతి న్యాయం అంటే ఏమి దాచుకోకుండా ముక్కుసూటిగా అంటారు కాబట్టి సూటిగాను యథార్థంగా మాట్లాడేవాడు డికయోస్. వాళ్ళు ఉన్నదన్నట్టు మాట్లాడతారు, ఒక మీద కొట్టినట్టు మాట్లాడతారు. మనకు ఒక నాన్న కదా, నిజం మాట్లాడితే నిష్ఠూరు, నిజం మాట్లాడితే నిష్ఠూరు. నీతి న్యాయం అంటే సూటిగా యథార్థంగా అనే అర్థాన్ని మనం చూస్తున్నాం. అంటే తన హృదయంలో క్రియలలోనూ 2 విషయాలు, హృదయంలోనూ క్రియలలోనూ సరైన స్థితిని వ్యక్తం చేయటం. మనసులో ఏముందో పనుల్లో కూడా చూపించడం. ఒక అవగాహన ఉంటుంది ఏంటంటే, నోటితో మాట్లాడి మసలుతో మీరు చాలా మంచివాడండి ఇలా ఎదుగుతారు, అక్కడ పని గీడతారు. ఎంత అవమానం కదా. నోటితో ఏం చేస్తూ ఉంటారు? పొగుడుతారు, ఇటు తిరిగి అసలు ఎక్కడ పన్ను గీడుతారు. మనసులో ఏముందో పనుల్లో కూడా చూపించేదే నీతి న్యాయం. నీతి న్యాయం దానిని ఇక్కడ కీర్తన 32వ సంకీర్తన 2వ వచనం మనందరికీ పరిచయమైనటువంటి వాక్యం. అంటే తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు. యేసుక్రీస్తులో మనకు కడగబడిన వారు వచ్చినప్పుడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడివాడు, ఆత్మలో కపటము లేనివాడు. ఎక్కడంటే వింటున్నారు నగరాచలాన్ని మాట్లాడటం కాదు, మనుషులను ఒప్పేసి బేలేసి మాట్లాడటం కాదు. ఎక్కడ రావాలి? హృదయంలో రావాలి. అప్పుడు అలా మాట్లాడితే చాలా మందికి మనం విరోధమైపోతాం కదా, చాలా మందికి విరోధమైపోతాం. యేసు ప్రభువు అలాగే వివాదాస్పదమైన వ్యక్తి అయిపోయింది. ఎంత భయంకరమైన మాట. అంత నీతి న్యాయాలు, యథార్థత, ప్రేమ, కారుణ్యము, దయ ఇవన్నీ చూపిస్తే ఎటువంటి మనిషిగా ఆయన జమకట్టారండి? వివాదాస్పదమైన వ్యక్తి. మనకి మాటలు చూస్తున్నాం కదా. యెహోవా చేత నిర్దోషి, ఆత్మలో కాబట్టి హృదయంలో ఏముందో పనిలో కూడా మనం అది చూపిస్తాం. అదే ఆత్మ చూస్తున్నాం. అంటే దేవుని పట్ల భయం. ఇది ఎలాగంటే నీతి దేవుడు చూస్తున్నాడు, ఆయన ఉన్నాడు అని మనం నమ్మి భయంతో చేసే పని. దేవునికి భయపడి మన విశ్వాసము, ప్రేమ, నీతిని వ్యక్తం చేయాలి. లోకంలో చాలా మంది నీతి న్యాయాలు నడుచుకునే వాళ్ళు క్రైస్తవులే కాదు, క్రైస్తవులే కాదు, చాలా మంది చాలా నీతిగా న్యాయంగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు.
ఈ నీతి క్రీస్తునందరి భయముతో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 10వ వచనంలో నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన మాటలు చెప్పిన దినమును కూర్చి తెలుపు. ఇక్కడ ప్రభు మాట్లాడు, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పాలి. ఏం చేయాలంటే ఆయనకు భయపడడం నేర్చుకుని వాడు తదనంతరము పిల్లలకు కూడా మంచి మార్గాల్లో నడిచినట్లుగా నేర్పించాలని తెలియజేస్తూ ఉన్నాడు. 29వ వచనంలో కూడా అదే అధ్యాయం. అయితే అక్కడ నుండి నీ దేవుడని యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈరోజు సమయంలో బాలుడైన యేసయ్య చేతిలో తీసుకున్నాడు. మనకి యేసయ్యేది వాక్యం కదా. అదే విగ్రహాలు ఉన్నాయి కదా, విగ్రహాలు పోయి ఆడిపోకుండా ఎవరు బొమ్మల చేతిలో తీసుకోవాలి. యేసులో పని ఏంటి? మనకు వాక్యమే ఆయన చేతిలో తీసుకున్నాడు. కోమల హృదయుడైన యేసు విశ్వమంతా ఏలే. మనం పండుగలో పాడుతున్నాం కదా, ఆయన విశ్వాన్ని ఏలేటప్పుడు ఆకులో పశువుల తొట్టిలో వదిలిపోయాడు. అది కొంచెం పెద్ద ఇప్పుడు చేతుల్లోనే వదిలిపోయాడు. సమయం పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతో ఆయన వెతికితే ఆయన నీ హృదయంలో ఆవాసం. ఎంతమందికి దేవుని యొక్క భయం, అదే ద్వితీయోపదేశం చెప్పాడు, ఆయనకు భయపడటం నేర్చుకో. నీ పిల్లలకు నేర్చుకుంటారు. మనకే భయం కదా, మన పిల్లలకి ఎక్కడ నేర్చుతున్నారు. మనం చూసి మన పిల్లలు ఎదిరించడం నేర్చుకుంటున్నారు. పెంకి పిల్లలా తయారవుతున్నారు. ఎందుకు? మొదటి పాఠశాలలో చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలకి ఆహారం పొద్దు వెళ్ళినాడండి, సాయంత్రం గూటికి చేరేవాళ్ళు వాగుతూనే ఉంటారు. గుడిలో అలసిపోయేలా వాగుతూ ఉంటారు. కేవలం ఏదో పుస్తకంలో 2 పాఠాలు వాళ్ళకి అక్కడ కంఠస్థం చేయించాలని కాదు, వాళ్ళకి బుద్ధి జ్ఞానం నేర్పించాలి. తల్లిదండ్రులు కూడా తీసుకెళ్ళి ఇప్పుడంటే ఆధునిక తల్లిదండ్రులు ఇది నేర్పమంటారు, కానీ అసలు తల్లిదండ్రులు అంటే కొన్ని వాళ్ళకి బుద్ధి జ్ఞానం వచ్చేదాన్ని నేర్పించండి అది చెప్తారు. కానీ మా వాళ్ళు కంఠస్థ పెట్టండి, మీ దగ్గర కూర్చోబెట్టుకుని డబ్బులు ఇస్తామంటే ఏమంటారు? ఎంతగా డబ్బులు కావాలి చెప్పండి. పేరెంట్స్ అందరూ అంటే మనం ఈ ఆధునిక పేరెంట్స్ అందరూ ఏమంటారంటే మీకు ఎంత కావాలో అంత ఇస్తామండి. ఉదయం పంపించినా సాయంత్రం పంపించమా వాటిని నేర్పించండి. ఏంటి మాట పుస్తకంలో వచ్చి మా చిన్నతనంలో అయితే వాడికి నాకు తగిలించడం పర్లేదు, వాడికి బుద్ధి జ్ఞానం వచ్చేలాగా చెప్పండి. ఏం నేర్చుకుంటున్నారు మన దగ్గర నుండి మన పిల్లలు? మనం భయభక్తితో నడుచుకుంటే వాళ్ళు కూడా అలాగే వస్తారు. మనం క్రమంగా మందిరానికి వస్తే మన పిల్లలు కూడా క్రమంగానే మందిరానికి వస్తారు. మనం లేట్గా వస్తాం, మన ఎలగలమెంటు దాన్ని తొందర పెట్టుకుని ఎదిరించి మాట్లాడతాం. మనం క్షేమ అయిపోవాలి కదా పిల్లల దగ్గర. ఒక మనం చదువుకోవాలి. అందుకే ద్వితీయోపదేశం ముందు మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేను దేవుడి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఈ మాటలు సకలమైన ఆజ్ఞలు ప్రభువుని తీసుకువెళ్ళి యవనస్తులైనటువంటి తల్లిదండ్రులు దేవాలయంలో చూస్తున్నారు. సూర్యుని చేతుల్లో తీసుకొని నాదా ఇదిగో ఇప్పుడు నీ దాసుని లేదు, ఆదరణ లేదు, సమాధానం లేదు, లోపంలో ఆదరణ సమాధానంతో ఆయన నడిపించడం తీసుకుని నిరీక్షణ కళ్ళు కాయలు రాసేలాగా చూస్తారు. ఆత్మతో నింపబడ్డాడు, ఆత్మవశుడయ్యాడు. నువ్వు ఆయన చూస్తేనే కానీ మరణం పొందడే ఒక గొప్ప ఆకాశవాణి పాట విన్నాడు. పరిశుద్ధాత్మ కదా ఎక్కడుండో ఒక స్వరం విన్నాడు, నీవు ఆయన చూచే వరకు నీవు మరణం పొందవాలి. ఆయన ఆలయాన్ని తీసుకుని వచ్చే సమయం 40వ దినమున ఈ ధర్మశాస్త్రం చొప్పున ఈ అర్పించడానికి అంటే ప్రతిష్ఠ చేయటానికి, ఆయన శుద్ధీకరణ చేయటానికి, ఈ సంబంధమైన విషయాల్లో వాళ్ళు ఎంత నేర్పరితనంతో నిష్ఠతో ఉన్నారు తల్లిదండ్రులు. చూడండి, ప్రతి మన ప్రభు వచ్చాక న్యూ టెస్టిమెంట్ మనకు వచ్చింది కదా. ఇప్పుడు ఆ సమయం ఎదురు చూపులన్నీ కూడా ఒక మనసుని ఎంత నెమ్మది చేకూర్చిన ఈ యొక్క
ప్రభువుని చేతిలోకి తీసుకున్నాను. ప్రభువుని తాకగానే అతని శరీరం ఎలా పొలగించిపోయి ఉంటుందనండి. ఎంత తన్మయత్వం, ఆనందంతో వర్ణింపశక్యంగా అనుభూతి అతను పొందు ఉంటాడు. ఈ మాట చదివితే అదే మనకు అర్థమవుతుంది కదా. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసునికి ఏం దొరికేసింది? సమాధానం. పాదరి వాక్యం చెప్పాక చెవులో ఏది వినిస్తారు? సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని అది ముందుకు వెళ్ళాలి. వారిని ఎత్తుకోవడం అంటే, తాకడం అంటే మన దృష్టి రూపంలోను, వినుకుడు రూపంలో, అంటే అడుగడుగు మన శరీరం పులకించాలి. వాక్యం వింటున్నాం. మన ధ్యాస ధ్యానం అంతా ఎక్కడ మనం కనబరుచుకోవాలి. మనసు ఎక్కడికో పోవటం కాదు, మరి విధాలైన ఆలోచనతో రావటం కాదు. చాలా సంఘాలు భయపేస్తారు ప్రకటన టైంలో. ఇప్పుడు ఏ ఉపద్రవం వచ్చేస్తుందో, ఏ గొడవలు అయిపోతాయో, ఏ ప్రకటన ఏ తీవ్రమైన పరిణామాలు దారి చేస్తుందని భయాలు చాలా సంఘాలు వస్తుంది. దేవుని దయ వల్ల మీకు అందరికీ అభినందన. మన సంఘము ఆ దరిదాపులో కూడా వెళ్ళనివ్వడం లేదు. గదులు కానివ్వండి, విశ్వాసమైన మీరు ప్రశాంతత సమాధానంతో మనం నడుచుకుంటున్నాం. మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం. ప్రీతి సంఘం మధురవాడు చర్చి విశ్వాసం పెద్దలందరూ అభినందిస్తూ ఉన్నాం. ఒక సమాధానకరమైన, సంతోషదాయకమైన వాతావరణం ఉండాలని పెద్దల ఆహారం కృషి చేస్తున్నారు. నేను కూడా పెద్దలు అందరూ నాతో మాట్లాడుతూ, పెద్దలు పూర్వపు పెద్దలు ప్రజలు కూడా మాట్లాడుతూ, పైగా కొత్త కొత్త ఫ్యామిలీస్ వస్తూ ఉన్నాయి, కొంచెం పరిచయం చేయండి వాళ్ళని, మేము రిసీవ్ చేసుకుంటాం, వాళ్ళు విష్ చేస్తాం. ఐక్యత, ఒక పరిశుద్ధమైన సహవాసం, స్నేహభావంతో కూడినటువంటి సంఘముగా మన సంఘం విరాజిల్లుతుంది. ఎవరు కొలటెక్కి ఈ ఐక్యతను, ఈ ప్రేమను చాలించడానికి, చెడగొట్టడానికి ఎవరు ప్రయత్నించండి. అటువంటి దుష్ట ఆలోచనతో ప్రభు క్షమించమని అడుగుకోండి, ఆయన క్షమిస్తారు. సమాధానం ప్రభుని చేతిలోకి తీసుకోగానే, ఇదిగో ఇప్పుడు నాకు ఆ సమాధానం, నా నిరీక్షణ ఫలించింది అని చెప్తాను. నీ ప్రజలైన ఇశ్రాయేలు మహిమగా నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచు నీ రక్షణ నేను కళ్ళారా చూసాను. పైకి నేను చచ్చిపోయినా పర్వాలేదు, పర్వాలేదండి. బ్రతుకుటి క్రీస్తే చావైతే లాభం. దేవుడు నిజంగా దేవుని పాప యేసుక్రీస్తులు మాకు వచ్చేసింది కదండి. దావిది నేను ధూళిని అంటాడు అబ్రహాం, మిన్నల్ని అంటాడు. మిన్నల్ని అంటే ఈ ఇసుకలో వచ్చినప్పుడు తాబేలా ఉంటుంది, తాబేలా చిన్నది తెల్లగా ఉంటుంది. చప్పుడు అనేది ఇసుకలో దొరుకుతుంది, అంత పెరిగింది, అంత చిన్నది. అటువంటి వారిని నేను అని దావిది ప్రార్థించవచ్చు. ఇటువంటి తుచ్చమైన క్షణికమైన ఈ మట్టి దేహంతో ప్రభు రావడం అంటే ఆయన మహిమ ఇప్పుడు మనకి ఇచ్చేసాడు కదా. మనందరం అనే దేహంతో ఉన్నాం కదా. ఈ రక్షణ మనకు ఆయన గ్రహించాలి, ఆ నిరీక్షణ ఫలించి. ఇప్పుడు ప్రశ్న, మనం దేని కొరకు నిరీక్షిస్తున్నాం? యేసుక్రీస్తు యొక్క జన్మం యొక్క ఉద్దేశం ఏమిటి? హారతులు, పూజలు, పళ్ళు, ఫలవృక్షాలు ఇవి కాదు కదా ఆయన పొందుకోవటానికి, స్వీకరించడానికి వచ్చింది. మన రక్షణ కొరకు, మన పాపమును ప్రక్షాళన చేయడానికి, తుడిచివేయటానికి ఆ దైవ కుమారుడు శరీరాన్ని దాల్చి వచ్చారు కాబట్టి, నేను ఆ పాపముల కొరకు ఆయన కల్వరిగిరిలో రక్తము కార్చి ప్రాణం పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఆయన ఆవరణ అయ్యి నేను మళ్ళాయన ఈ యుగాంతంలో మళ్ళీ ఆయన రాబోతున్నారు. ముగిస్తాం మాట. మన సిద్ధపాటు, మన నిరీక్షణ, మన నీతి న్యాయం, హృదయంలో దేవుని కూర్చొని భయం ఎంత ఉంది? అసలు ఏమైనా ఉందా లేదా? కార్యక్రమంలాగా ఉందా? కొంచెం మిడికి మట్టు ఉంది, పర్వాలేదు అనిపించుకుంటున్నాను. సుమీరు గొప్ప కార్యక్రమం నిరీక్షించాడు, ఎదురు చూచాడు. సకల ఆజ్ఞల చొప్పున, విధుల చొప్పున నీతి న్యాయాలు జరిగించడంలో ఎంతో నిబద్ధతతో ఉన్నాడు. మరి నీవెలా ఉన్నావు? నేనెలా ఉన్నాను? ఒకసారి ఈ క్రిస్మస్ తర్వాతి ఆదివారం వాక్యం ద్వారా ఒక హెచ్చరిక పొందుదాం, బోధన పొందుదాం. చివరిగా పౌలు గారు, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక, తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నా. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకమందు స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ
భక్తితోనూ బ్రతకవలెనని మనకు బోధించుచున్నది. క్రిస్మస్ తర్వాతి ఆదివారం సుమయం ప్రభుని చేతుల్లో తీసుకొని హృదయం నిండా సంతోషం, మనసంతా నెమ్మది, సమాధానంతో నిండుకొని పలికిన మాటలు నీవు నేను కూడా పలకాలంటే, ఆ అనుభూతికి మనం రావాలంటే రక్షకుడు మన కొరకు వచ్చాడు కదా. తర్వాత ఇప్పుడు ఆయన ఎలా రాబోతూ ఉన్నాడు? ఆయన రెండవ రాకలో ఆయన ఎదుర్కోవటానికి ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము, ఈ ప్రేమలను మనం ఎలా కొనసాగించుకోవాలని పౌలు గారు తీతుకు రాస్తూ ఈ పత్రికలో తెలియజేస్తున్నాడంటే, ఆ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత వరకు మనం ఎదురు చూస్తున్నాం. ఈ లోకంలో మనం ఎలా ఉండాలంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఖాళీపడిన బుద్ధి కాదు, జబ్బుపడిన బుద్ధి కాదు, స్వస్థ బుద్ధి కలిగి నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనం బోధిస్తుంది. అటువంటి నీతి, యథార్థత, భక్తి, ప్రేమ, స్వస్థ బుద్ధి క్రీస్తు రక్తంలో మన వరకు వచ్చిన రక్షకుడిగా, విమోచకుడిగా, అభిషిక్తుడిగా వచ్చిన క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన రెండవ రాక కొరకు, ఆయన మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడటానికి అటువంటి నిరీక్షణ, యేసుక్రీస్తు గొప్ప ఆదరణ మనం అందరం పొందుకుని ఆనందించినట్లుగా దైవ కృప, దేవుని ఆత్మ మనందరికీ తోడైకి కాపాడుకుంటారు. సమస్త జ్ఞానములకు ఇచ్చిన దేవుని సమాధానం ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలేదుగా. ప్రభు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి ఆయన పరిశుద్ధాలయంలో కృతజ్ఞతార్పణలు, ప్రభుబడి కానుకలు చెల్లించాలని ఆశపడిన వారు దయచేసి ముందుకు వచ్చి మీ కృతజ్ఞత కానుకలు సమర్పించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. కృతజ్ఞత కానుకలు తీసుకుని వచ్చిన వారు దయచేసి ముందుకు రండి, మీ కొరకు ప్రార్థిస్తాం.
సమర్పించబడిన ఈ కృతజ్ఞత అర్పణలు ప్రభు అంగీకరించినట్లు వీరి కొరకు ప్రార్థన. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన కార్యములలో దేనిని మరువను. కృపగల దేవా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. గడిచిన కాలం అంతా ఈ వీడియోలను కుటుంబాలను నీ బలమైన రెక్కల క్రింద కాచి కాపాడారు. తీవ్రమైన ఉపద్రవాలు, భయంకరమైనటువంటి ప్రమాదకరమైన అనారోగ్యకరమైన పరిస్థితుల్లో సైతం కోడి తన పిల్లలను ఎలా తన రెక్కల క్రింద కాచుకుంటుందో నీ బలమైన చేతుల కింద దేని బిడ్డలను కాచి కాపాడడానికి స్తోత్రాలు ఆయన. నేడు తాము ఏమైనారో ఏ స్థితిలో ఉన్నారు, ఇది కేవలం నీ కృపా ప్రేమని ఎరిగిన వారే నాయన కృతజ్ఞతాభావంతో కలిగిన దానిలో నుండి కష్టార్జితంలో నుండి నాయన విశేష వందనాత్మతాలుగా మొక్కుబడి కానుకలుగా కృతజ్ఞత కానుకలుగా ఇంటికి సమర్పించుకుని నిలబడి ఉండగా ఈ విలువైన అర్పణలతో పాటు నీ బిడ్డల హృదయాలను కూడా మీరు అంగీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నా తండ్రి ప్రభు క్రీస్తు విజయసాన్ని బట్టి వందనాలు. బాలరాజు గారు, సరిత గారి బిడ్డలిద్దరూ కూడా నా తండ్రి గత ఏడాదంతా ఈ సంవత్సరం అంతా దాచుకున్నటువంటి నాయన ఈ ధనము ప్రత్యేకమైన అర్పణగా విజయసాన్ని దేవసంకల్పాన్ని పరిశుద్ధ బలిపీఠానికి సమర్పించుకునేగా ఈ చిన్న చేతిలో మీరు దీవించండి. జ్ఞానవంతుల వయసులో బిడ్డలు వర్ధలు చేయండి. వివేకము గల నీ ఆత్మతో నాయన వర్ధలు చేసి నీకు ఘనత తెచ్చి బిడ్డలుగా నాయన కాపాడమని ప్రార్థిస్తున్నాను. మరి మొక్కుబడులను మీరు అంగీకరించమని వేడుకుంటున్నాను. అలాగే నా తండ్రి ప్రభువా, శ్రీమతి ఇంద్రాణి కుమార్తె డాక్టర్ స్వాతి బట్టి స్తోత్రాలు. స్టైఫండ్ ప్రభు సమర్పించిన ప్రత్యేక కాలను అంగీకరించి బిడ్డకు మంచి భవిష్యత్తు వేడుకుంటున్నాను. భీమరాజు గారు, శాంతి గారి కుటుంబాన్ని బట్టి వందనాలు. వైవాహిక జీవితంలో ఆయన మీరు ఆరోగ్య బలాలు ఇచ్చి వారి నూతన నడిపించారు. అలాగే వారి బిడ్డలు నా తండ్రి ప్రభు ప్రైవేట్ కుమార్ని బట్టి ఆయన తన కార్యాలను బట్టి స్తోత్రాలు. బిడ్డలు మీరు దీవించిన ఆయన ఆయన ఆరోగ్య బలాలతో నింపి కాపాడుకుని వేడుకుంటున్నాను. ఆయన ప్రత్యేకమైన అర్పణలు మీరు అంగీకరించి దీవించండి. శ్రీమతి మేరీ బాబు గారిని బట్టి వందనాలు. వారిని వారి సంతానం మీరు దీవించి కాపాడండి ఆయన. అలాగే మీ పనిగా గుర్తుగా బట్టి వందనాలు. నీ కృపా సహాయం ఆయన నీ భద్రతలు బంధులు చేయండి. బి గణేష్ కుమార్ గారు వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. ఇది ఆశీర్వాదం చదవడం వచ్చినట్లుగా ఆయన నడిపించుకుని ప్రార్థిస్తున్నాను. ఏ శ్రీనివాసరావు ఆయన ప్రభుత్వ వారిని దీవించండి. ఆయన కృపలో ఆయన ప్రతి అవసరం తీర్చండి. ఆయన బట్టి వందనాన్ని సమర్పించిన ప్రత్యేక ప్రాముఖ్యత అంగీకరించండి. దేవాన్ని బలిపేట బిడ్డలు సమర్పించిన అర్పణ కంటే అనేక రెట్లైన ఆశీర్వాదాలు ఒక్కదారు దూరత్తులుగా గ్రహించండి. వీరి జీవితాల్లో కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మదిని యేసునామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల దేవుని దీవెన సదాకాలం మీకు తోడైంది కాపాడుకుంటారు. ఆమేన్. సంఘ కానుకలు సమర్పించుకున్న ఈ సమయంలో శ్రేయ సమాజం వారు ఒక ప్రత్యేకమైన కానుపడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.
ప్రార్థన. మిక్కిలి కరుణగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుస్వామి నీకు వందనాలు. నీ మహాకృపా కనికరము దయాదాక్షిణ్యముల మూలముగా మమ్మల్ని అందరూ ఇంతవరకు కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు నాయన. క్రిస్మస్ పండుగలు ఆచరించడానికి ఈ సంవత్సరాంత దినాల్లో సైతము నీ ప్రేమ, దయా, క్షమ, కనికరము పాపలను బలహీనమైన మాయలో ఎంత ఉన్నతంగా గుర్తుకు తెచ్చుకొని కృతజ్ఞతతోనూ భయభక్తులతో నిన్ను సేవించినట్లుగా ఈ క్రిస్మస్ తరువాతి ఆదివారం ఆరాధనలో ఇలా వ్యక్తిగతంగా కుటుంబాలతో కలిసి వచ్చి సన్నిధిని గొప్ప భాగ్యము, ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ నాయన బాధలు వేసినప్పుడు ఆయన కలిగిన సమాధానం, రక్షణానందంలో ఏ విధముగా పునీతులయ్యారు. మేము కూడా నాయన నీ రక్తంలో కడగబడిన నీ విడుదలుగా నీ రెండవ రాకడ నీ మహిమతో వచ్చినప్పుడు నీ ప్రత్యక్షత ఎదుర్కోవటానికి అటువంటి సిద్ధ మనస్సు మాకు ఇవ్వండి. నిరీక్షణ ఇవ్వండి. ఆదరణ దాయించండి. గొప్ప ఆదరణ నాయన ఈ లోకానికి మీరు వచ్చి నాయన గాయపడిన బిడ్డలు కడుతూ ఉన్నారు. బలహీనమైన ఆయన మీరు ఆదరిస్తూ ఉన్నారు. నిస్సహాయం చేయతనిస్తూ ఉన్నారు. దేవా, మేము నీ బిడ్డలుగా అనేక సాధారణ శక్తులు విడిపింపబడి శరీరవాదం కాపాడబడి ఆయన అపాయం నుండి, గండముల నుండి, ఆయన మరణభయం నుండి తప్పించబడి ఇదిగో నీ వాక్యం బట్టి ఆదరించబడి కురిపించినందుకై స్తోత్రాలు. ఈ అవసరంగాన్ని దీవించండి. ఆయన వెనుకటి దినాలు ఎంత భయంకరమైన వ్యాధిగ్రస్తమైన పరిస్థితులను వచ్చి గుర్తు చేసుకుంటూ మరింత కృతజ్ఞతతోనూ వినయము, విధేయతతో నిన్ను సేవించినట్లుగా గ్రహించండి. ఇదిగో నీ వచ్చిన ఒక్కొక్కరిని పేరు పేరు దీవించండి. ఏ మేడును బట్టి పొందుకొని కృతజ్ఞత నేను ఆరాధిస్తున్నాను. ఏ అవసరతలో పొందులు బలహీనతల నుండి నీ సహాయం విడుదల కోరుకుంటున్నాను. దేవాన్ని అనుగ్రహం, కరుణ, కటాక్షం వారిపై ఉంచండి. నీ దక్షిణ హస్తం చాపి నీ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. పసిబిడ్డలనేమి, యవనులనేమి, బాలులనేమి, స్త్రీలనేమి, వృద్ధులనేమి ఓ దేవా ప్రతి బిడ్డ పేరు పేరు దీవించండి. యావత్ క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. విశేషంగా ఆంధ్రవాదులకు సంఘం విశాఖస్థాయి ఇదిగునైనా మధురవాడటువంటి రోజులకు సంఘం మీ చేతులుగా అప్పగించుకుంటున్నాను. వాక్య అనుభవంలో, విశ్వాసంలో, ఆత్మీయతలో, రక్షణానందంలో మేము అంతకంతగా ఎదుగునట్లుగా ఈ వాక్యం చేత బలపరచండి. మా మధ్య దుస్తులు చొచ్చుకొని రాకుండా ఒకరినొకరు క్షమించుకొని ఒకరి ప్రేమభావం కలిగి, స్నేహభావం కలిగి నీ మందిరంలో ఉన్న ఆనంద సంతోషాలు మా హృదయాల్లో పదిలపరుచుకున్నట్లు మీరు మాతో ఉండమని వేడుకుంటున్నాను. ఇదిగో నాయన ప్రభు, ఈ పండుగ దినాల్లో ఏ ఇంటిలో శోకం ఉందో, ఎడబాటు ఉందో నాయన ప్రభు, ముఖ్యమైనటువంటి వ్యక్తులను కోల్పోయి ఉన్నారు. వారికి నిరీక్షణ, ఆదరణ, నెమ్మదినిమ్మని వేడుకుంటున్నాను. నీ దైవం కరోనా వైరస్ బారిన పడి స్వస్థత పొందుకున్న బిడ్డను బట్టి కూడా నీకు స్తోత్రాలు నాయన. మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి సదా నీకు కృతజ్ఞతతో జీవించినట్లుగా సహాయం చేయండి. ఇదిగో మరో కొత్త వైరస్ ఈ చలికాలంలో చూపిస్తున్నారైనా ఆయన తప్పనిసరిగా ఉద్యోగ బాధ్యతలు చూసుకోవాల్సిన వారు, దూరం ప్రయాణం చేయాల్సిన వారు, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు మీ భద్రత, క్షేమం ఇవ్వండి నాయన. కుటుంబాల నెమ్మదిని, ఆరోగ్యదాయకమైన వాతావరణం ఇవ్వండి ప్రభావ. సంఘంలో ఆయన పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవం జరుపుకున్న బిడ్డలు బట్టి వందనాలు. ప్రియులు, పెద్దలు మీ క్రిస్టపర కల్పించిన కొత్త ఈవెంట్ బట్టి మీకు వందనాలు. శ్రీకి అశోకనంద గారికి మీరు ఇచ్చిన నూతన వచనాలను బట్టి మీకు స్తోత్రాలు. అలాగే వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి నాయన కే భీమరాజు గారు, శాంతి గారి దంపతులను బట్టి వందనాలు. ఈ కృపా సహాయం పరమదేవుడు ఈ ఏడాదంతా వారిని ప్రవేశించండి. అలాగే శారీరక సంబంధం బాధ్యత బాధపడుతున్న పెరిసిపల్ గారి భార్య లక్ష్మి గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మమ్మల్ని ఇక్కడ సంపూర్ణమైన ఆరోగ్యం మీకు ఆశ్రయానికి ఇవ్వండి నాయన. సంఘంలో ఆయన వివాహం చేసుకున్న బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాను. శ్రీమతి మాణిక్య మణిమంజల్ యొక్క చిన్న కుమారుడు రాజా హరి వివాహం 28వ తారీఖు రేపు దినాన్ని మందిరంలో చర్చలు జరగవచ్చుగా జతపరచునైన దంపతులు, నూతన దంపతులు నాయన నూతన వధువులను మీరు ఆశీర్వదించి స్థిరపరచండి. అలాగే నాయన జయ రాజ్ కుమార్ గారి కుమారుడు స్వామి అమిత్ కుమార్ వివాహం జనవరి 5వ తారీఖు నాయన జరగవచ్చుగా నాయన కట్టబోయే కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి ప్రభువా, ఇంకా వివాహాలు మనకి ఎదిగిన సంఘంలోని ఆడబిడ్డలు, మగబిడ్డలు జీవితాలు స్థిరపరచండి నాయన. వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ ఎక్కడ సిద్ధపరచారు, బయలుపరచండి నా తండ్రి.
అలాగే నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ ఏడంతా మీరు పోషించారు నాయన. వారి తల్లిదండ్రులు భారం కాకున్నట్లు తగిన జీవనోపాధి నుంచి జీవితాలను స్థిరపరచుకుని ప్రార్థిస్తున్నాను. ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో ఉన్న మా సంఘ విశ్వాసం బట్టి వందనాలు. వారు ఏ ఉద్యోగాలు వ్యాపారాలు నిమిత్తమై నాయన ప్రభావ చదువు నిమిత్తమై వెళ్ళారు. నీ భద్రత నీ కాపుదల వారితో ఉంచండి. మందిరంలో సమర్పించిన కృతజ్ఞత కానుకలు సంఘ కానుకలు ప్రయత్నిస్తున్న దీవించండి నాయన. వారి కష్టాన్ని తనని దీవించండి. కలిగిన దానిలో ఈ నీ పరిచర్య గంభీరంగా సాగాలని, నీ సువార్త విశ్వవ్యాప్తి చెందాలని, నీ ఎదుట నాయన కానుకల రూపంలో సమర్పించుకొని ఉండగా నీ నిధిలో నుండి నీ దీవెనలు 30 నూరంతులు నీ బిడ్డలపై ఉంచండి. అలాగే నా తండ్రి ప్రభువా 31st వాచ్ నైట్ సర్వీస్ కొరకు సిద్ధపడుచున్నా. నిశ్చితమైతే నా తండ్రి 2021 సంవత్సరం జనవరి 1వ తారీఖు న్యూ సెలబ్రేషన్స్ నాయన థ్యాంక్స్ ప్రేయర్గా నీ మందిరంలో మేమందరం కూడా ఆరాధించే ఇవ్వండి. అలాగే నా తండ్రి ప్రభువా ఇంజనీర్ గారు నా తండ్రి జి స్వామి రాజు గారు బట్టి ప్రత్యేకమైన వందనాలు. ఈ ఆలయ నిర్మాణంలో ఎలివేషన్ టవర్ కొరకైనటువంటి ఏర్పాట్లలో వారికి ఇచ్చిన జ్ఞానం బట్టి ఈ సంఘంలో వారు ఎంతగానో ప్రేమించి అహరహం కృషి చేస్తున్నాయన నాయన ప్రభుని ఊహించిన దానికంటే గంటల కడ వచ్చి అనేక పర్యాయాలు వచ్చి ఈ ఆలయం ఎంతో సుందరంగా ఉండడానికి ఆయన వారికి ఇచ్చిన జ్ఞానం నేర్పరితనాన్ని బట్టి వారి పర్యవేక్షణతో చక్కగా రూపించుకోవడం చూపించారు. నీ దాసుని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారికి ఒత్తిడి ప్రయాణంలోకి రాలేకపోయిన బిడ్డలు దయతో మరణించి మరొకాదు వారికి సహవాసంలో కలుసుకునే కృపనివ్వండి. నా తండ్రి ప్రభు నీ సన్నిధిలో ఉన్న సంతోష సమాధానాలతో మేము ఆ గృహాలను చేరుకున్నట్లుగా నాయన నీ రక్తంలో నీ ఆత్మచేత బలపరిచి పంపించండి. ఎవరికొరకు ప్రార్థించడం మరిచామో, ఎవరు నాయన ఆక్రందన చేస్తున్న వేదనతో దిగులతో నీ వైపు ఆశను చూస్తున్నారు, వారి శరీరాన్ని నీ హస్తంతో తాకండి. నీ రక్తంలో కడిగి నీ ఆత్మ అభిషేకించి సంతృష్టిపరచు. యేసుక్రీస్తు వరకు నీ నామములో మిక్కిలి వినయంతో ఈ మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలోనికి తెక దుష్టు నుండి మమ్మల్ని తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలము మీకు తోడైంది కాపాడుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. 133వ కీర్తన. ఓ బెత్లెహేము గ్రామం. అందరూ నిలబడి ఈ ముగింపు కీర్తన ఆశీర్వచనంతో ఈ ఆరాధన నుండి సెలవు తీసుకున్నాం. Yeah.
నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక. Amen.